వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిర్బంధంతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు, చంద్రబాబుపై అంగన్వాడీల వర్కర్స్ ఫైర్. ఉచిత బస్సు ప్రయాణ పథకానికి కృతజ్ఞతగా నేతల చిత్రపటాలకు పాలాభిషేకం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘనంగా హోలీ వేడుకలు. హైదరాబాద్ నగరంలో స్వాధీనం చేసుకున్న నకిలీ సరుకులు. ఆదిలాబాద్ జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. హైదరాబాద్ లో అంబరాన్నంటిన హోలీ పండుగ. విజయవాడ అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న ధర్నా మీద స్పందించిన విజయనగరం జిల్లా అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, గతంలో చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలిచ్చి అంగన్వాడీ వర్కర్లను మోసం చేశారు. సాధ్యం కాని హామీలిచ్చి సొంత లాభం కోసం అంగన్వాడీ వర్కర్లను మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు అని జిల్లా అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. మనం చేయలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అనే నినాదంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగులు వేశారు అని ఆవిడ గుర్తు చేశారు. గతంలో 42 రోజులు ధర్నా చేసినా కూడా వాటికి కూడా గౌరవ వేతనం కల్పించి సాధ్యమైనంత వరకు చేయాల్సిన న్యాయం అంగన్వాడీ వర్కర్లకు గత ప్రభుత్వం చేసిందని పతివాడ కృష్ణవేణి సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ పతివాడ కృష్ణవేణి, విజయనగరం జిల్లా అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా విజయనగరం జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు, అలాగే మా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుకొండ అప్పలనాయుడు గారి ఆదేశాల మేరకు అంగన్వాడీ సిబ్బంది మీద ప్రభుత్వం చేస్తున్న దౌష్టికమైన, హీనమైన, హేయమైన చర్య, నీచమైన చర్యను ఖబర్దార్ చేయడానికి వచ్చాం. ఈరోజు గత ప్రభుత్వంలో 42 రోజులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే మా అధినేత వాళ్ళ ఇబ్బందులని గ్రహించి వాళ్ళ గౌరవ వేతనాన్ని ఎక్కడా కూడా విస్మరించకుండా వాళ్ళ నిరాసన చేసిన అన్ని రోజులు కూడా వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని మనం ఇది చేయగలం, ఇది చేయలేము అనే వివరణ ఇచ్చి మనం మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం చేయగలమో చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు కూటమిలో ఉన్న నాయకులు, అలాగే సాక్షాత్ ఈరోజు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కొన్ని అబద్ధపు హామీలను, కొన్ని మోసపూరిత మాటలను చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళనే నిర్బంధించి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళని తరిమి కొడుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకైతే కొత్త కాదు. ఎందుకంటే గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే మీరు వాళ్ళని గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీకుంది.
ఈ రోజు మీరు అలా చెయ్యరు అని చెప్పేసి వాళ్ళు ఎవరో అనుకోలేదు. కానీ మళ్ళీ మీరు వస్తే మాట ప్రకారంగా మాటలు నమ్మించి అధికారంలోకి వచ్చారు. మీరు ఆ రోజు ఇచ్చిన మాటలు ఒక్కసారి విందాం. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు. కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈ రోజు బతికే పరిస్థితులు లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం దీనితో పాటు ఆ రోజు మీరు చాలా హామీలే ఇచ్చారు, కానీ వాళ్ళు కావలసిన హక్కులు వాళ్ళు ఈ రోజు అడుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చినాక 22 నెలలు అవుతుంది. 22 నెలల్లో పలుమార్లు వాళ్ళు ఈ నిరసన దీక్షలు చేయడం జరిగింది. అప్పుడు మీరు గౌరవ వేతనాన్ని ఎంతవరకు వాళ్ళకి రిలీజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే మన అంగన్వాడీ కార్యకర్తలకి ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అది 10వ తరగతి. 10వ తరగతి చదువుకున్న ఒక ఆమెకు మీరు ఒక ట్యాబు లేదా ఒక ఫోను ఇచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ వర్క్ చేసే యాప్స్ని వాళ్ళకి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి కృతజ్ఞతగా నేడు ఎమ్మికనూరులో కూటమి పార్టీ నాయకులు మరియు దివ్యాంగులు కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది దివ్యాంగులకు ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. విద్య, ఉపాధి, వైద్య సేవలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని, ప్రతి నెల ప్రయాణ ఖర్చులపై గణనీయమైన ఆదా కలిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. మరి దివ్యాంగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు ఉన్నటువంటి 50% రాయితీని ఆర్టీసీ బస్సుల్లో 100% పెంచి ఫ్రీగా వాళ్లకు కూడా బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క నిర్ణయం చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే స్త్రీశక్తి పథకం పెట్టి ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చినారు. మరి దివ్యాంగులకి ముఖ్యమైనటువంటి దివ్యాంగులకు ఇవ్వలేదని చెప్పి మనసులో అనుకున్న మాటను ఆయన గ్రహించి మరి ఈరోజు అందరికీ కూడా మరి దివ్యాంగులు 40% పైబడినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగుడికి, దివ్యాంగ సోదర సోదరిమణులందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, ఐక్యతను మరియు సంఘటిత భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. హోలీ పండుగ మన సంస్కృతిలో సోదర భావం, ఆనందం, సమగ్రతకు ప్రతీక అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి, సర్ఫ్ పొడి మరియు గుడ్ నైట్ రిఫల్స్ విక్రయిస్తున్న 3 వ్యక్తులను సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. 2/3/2026 తేదీన వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక క్రైమ్ టీం గోషామహల్, అఫ్జల్ గంజ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి 3 నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద భారీ మొత్తంలో నకిలీ బ్రాండెడ్ సరుకులు స్వాధీనం చేసుకున్నారు. బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలుకు నిజంగా శిక్ష అనుభవించడానికి వెళ్లాడా లేక టూర్ కు వెళ్లాడా అనే అనుమానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాల్లో ఆయనతో పాటు మరో 4 వ్యక్తులు కనిపిస్తున్నారు. మొత్తం 4 లేదా 5 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బయటకు వస్తున్నప్పుడు 1 కాదు 2 కాదు పలు బ్యాగులు, వాటిలో ఇస్త్రీ చేసి బట్టలు సహా వ్యక్తిగత సామాగ్రి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఖైదీలకు జైల్లో ఇంత సామాగ్రి అనుమతిస్తారా? ప్రతి ఖైదీకి ఇదే విధమైన సౌకర్యాలు కల్పిస్తారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యేకు ప్రత్యేక సౌకర్యాలు, విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పండగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు స్థానిక ప్రజలతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సురక్షితంగా శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను మరింత ఉత్సాహంగా మార్చారు. హైదరాబాద్ హోలీ పండగ సందడి అంబరాన్నంటింది. ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలు కాలనీలో నివాసితులు ఒక్కటై రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నపిల్లలు, యువత, పెద్దలు రంగులు చల్లుకుంటూ నీటి తుపాకులతో అడ్డుకుంటూ సందడి చేశారు. కాలనీలో డీజే పాటలు, నృత్యాలతో పండగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారు చేసి పరస్పరం పంచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో యువకులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు నిర్వహించగా పెద్దలు పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి నీటి సరఫరా భద్రతా చర్యలు చేపట్టారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 నిర్బంధంతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు. చంద్రబాబుపై అంగన్వాడీల వర్కర్స్ ఫైర్. ఉచిత బస్సు ప్రయాణ పథకానికి కృతజ్ఞతగా నేతల చిత్రపటాలకు పాలాభిషేకం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘనంగా హోలీ వేడుకలు. హైదరాబాద్ నగరంలో స్వాధీనం చేసుకున్న నకిలీ సరుకులు. ఆదిలాబాద్ జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. హైదరాబాద్ లో అంబరాన్నంటిన హోలీ పండుగ.